తాగే తాగే లైట్లు ఎందుకుంటున్నా వచ్చినప్పుడు మిగిలినయా అందరు అయిపోయినాక మీరు రాతున్నాం ఇక్కడే ఉండి నసీరు వస్తారు అందరు వస్తారు పెట్టి వస్తారు ఒక్కరు ఉండంటారా చాలు ఇద్దరు ఉండండి సార్ ఇంకా బదండ్రా సరే ఇద్దరు వాళ్ళిద్దరు ఉంటారు రాసుకుంటావా ఏబీసీలు వచ్చా నీకు అమ్మాయి చాక్ పీస్ చెప్పమ్మా నిర్మలమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను. గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. నేటి 36 సంవత్సరాలుగా మన అనేక చిన్న చెరుకూరు కాంప్లెక్స్ పరిధిలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి ప్రస్తుతం ఈదూరు హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి శ్రీ బి గ్రామ పెద్ద మరియు పాఠశాల ఉపాధ్యాయులకి మరియు గ్రామంలో ఉండేటువంటి విద్యార్థులకి ఎంతో సహకారం అందిస్తూ చెప్తా ఉన్నారు.
డాక్టర్ వెంకటేశ్వర గారు వేదిక మీద కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. सर्वशक्तिमंत्र सर्वाधिकार सर्वशक्ति सर्वात्मदेवानी వేదికను అలంకరిస్తున్న పెద్దలకు అలాగే నాటి రిటైర్ అవుతూ సన్మానం గ్రహించబోతున్నటువంటి సన్మాన గ్రహీత శ్రీమతి రెడ్డి గారికి, అలాగే మండలం నుంచి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఉపాధ్యాయ బృందానికి, గ్రామ పెద్దలకు, గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ మెంబర్ గారికి అందరికీ హృదయపూర్వక వందనాలు. పిల్లలు వాళ్ళ మేడం రిటైర్ అయిపోతుందని చాలా తప్పలు కొడుతూ తీర్థలు కొడుతూ ఉన్నారు. పిల్లలందరికీ కూడా మా శుభాశీస్సులు. పిల్లలు కలవదు మా మీకే, మీరు ఈ కార్యక్రమం వచ్చేదాకా గడప లేకుండా ప్రశాంతంగా కూర్చోవాలి. మన ఉపాధ్యాయ వృత్తి చాలా గౌరవప్రదమైనటువంటిది. మనకు నేర్పి వాళ్ళని బయటదాకా తీసుకొస్తే వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పి బంగారు భవిష్యత్తును అందించేటువంటి వృత్తి మన ఉపాధ్యాయ వృత్తి. అలాంటి వృత్తిలో 36 సంవత్సరాల పాటు, ఇప్పుడే చెప్పాను నాకు ఎన్నేళ్ళు మేడం సర్వీస్ అంటే 36 సంవత్సరాలు. 36 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరో విద్యార్థులకి, బంధువర్గానికి, మరి ఈ పాఠశాల పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు, ఇతర పాఠశాలలు చేసినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ నాకు నమస్కారాలు. ఇక్కడ చేరినటువంటి బాలబాలిక నాకు ఆశీస్సులు. ఇప్పుడు మన ఎంఏ గారు చెప్పినట్టుగా ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా మహోన్నతమైన వృత్తి. నా అనుభవాలు నేను చెప్పాలంటే హై స్కూల్ విద్యార్థులకి విద్యాబోధన చేయడం అనేది చాలా సులభమైంది. ఎందుకంటే దేర్ మైండ్స్ ఆర్ ఆల్రెడీ మెచ్యూర్డ్. మరి పరిపక్వత చెందిన మానసిక వారికి మన చదువు బోధించడం సులభం. కానీ ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ 1 నుంచి 5 తరగతి వరకు ఈ పిల్లలకి విద్యాబోధన చేస్తే నా ఉద్దేశం. ఎందుకంటే ఆ చిన్న పిల్లల మనసులో అంటే 5+ ఏజ్ గ్రూప్ చేయడానికి మనం 1వ తరగతి ఎండోర్మెంట్ చేస్తాము. అలాంటి వయసులో పిల్లలందరి యొక్క మానసిక ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఎక్కువ 90% ఆటలాడుకోవాలి, అల్లరి చేయాలి అనే దాని మీద ఉంటుంది. 10% ఎథిక్స్లోనే ఉంటుంది. ఎందుకంటే ప్లేస్ ది రోల్ ఆఫ్ నాట్ ఓన్లీ టీచర్ బట్ ఆల్సో మదర్. మరి తల్లిగా వాళ్ళు చాలా చేయాలి. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా మండలి ఎడ్యుకేషన్ ఆఫీసర్ పనిచేశాను. చాలా పాఠాలు సందర్శించినప్పుడు కొంతమంది లేని టీచర్స్ ఈ విధంగా చేసేవారు. ఎందుకంటే తోటపల్లిగూడెంలోనే మన గిరిజన కాలనీలో రమా మేడం ఒక నేను ఎప్పుడు విజిటింగ్ పోయినా ఎప్పుడు కుర్చీలో కూర్చుండగా నేను చూడలేదు. ఆ కింద కూర్చొని పిల్లలు తన చుట్టూ కూర్చోబెట్టుకొని పలకల మీద ఏదో ఒకటి రాసిస్తూ ఆటలు నేర్పుతూనే జస్ట్ ఎడ్యుకేషన్కి పెట్టచ్చు. కొంచెం ఆరోగ్యత కూడా ఉన్నప్పటికీ మండల రిసోర్స్ సెంటర్లో
ఎలాంటి మీటింగ్లు జరిగినా, ఎలాంటి డేటా అడిగినా, ఎలాంటిది కూడా పెండింగ్లో పెట్టకుండా అంత దూరం వచ్చేది. అప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని. ఇంకా చాలా మంది టీచర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పినది నేను. మేడంకి ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ కావాల్సిన ఇంపార్టెంట్ డేటా సకాలానికి ఇంకా మండలం అందించకపోతే ఎంఈఓ గారు పాపం ఎన్ని శ్రమలు పడి పై అధికారులకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం వస్తుందని ఫీల్ అవుతూ మరి కమిట్మెంట్తో పనిచేసే విమర్శించుకుంటాను అనుకోవద్దు. దయచేసి బెల్లు పిల్లు ఈ రెండింటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఒకవేళ మనవాళ్ళు మనం క్షమిస్తారేమో కానీ దేవుడికి ఒకసారి మనం ఖచ్చితంగా లెక్క చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే when we are drawing a lot of amounts from government, when we are not making justice towards the children, then it will be mere waste of money that we are getting from the government. ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ ఒక కూలీ వాడికి ఒక 90 రూపాయలు 100 రూపాయలు జీతం ఇస్తున్నామంటే వాడు ఉదయం 7 గంటలకు వచ్చి 1 గంటలు కూడా కాంప్లెక్స్ పరిధిలో కానీ పరిధిలో కానీ వచ్చినట్టు 1.5 years నేను ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులుగా ఉండేది. మేడం గారు అసలు ఎప్పుడు వస్తున్నారో, ఏ విధంగా వస్తున్నారో, ఎత్తపోతున్నారో కూడా తెలియకుండా పనిచేశారు. ఇంతవరకు చేసిన వాళ్ళలో దళేల మేడం గారు చాలా బాగా చేశారని, స్కూల్కి ఇంకా అభివృద్ధి చేసే టీచర్లు రావాలని కోరుకుంటున్నాను. సరేకపోతే మేడంలో అరుదైన వాళ్ళలో దళైల మేడం గారు ఒకరితో ఇంతట ఉపన్యాసాలు. శ్రీవారు శ్రీ విజయరావు గారు, వారు మాకు అన్ని కార్యక్రమాల్లో పెద్ద దిక్కుగా ఉండి మాకు సహాయం చేసేవారు. ఏ ఫంక్షన్కైనా కానీ ఇంటి విషయాల్లో ఏ విషయాల్లో అయినా వాళ్ళు మాకు పెద్ద దిక్కుగా ఉండి మమ్మల్ని బాగా నడిపించేవారు. అదేవిధంగా ఉద్యోగ విషయంలో కూడా ఎంతో సిన్సియర్గా ఉండేవారు. అనేక సందర్భాల్లో పండగలప్పుడు మన మండలంలో ఇదంతా చూసి ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే మేము ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాల్సి వచ్చి ఆ పనులన్నీ కూడా మానేసుకొని రావాల్సి వచ్చింది ఈరోజు. కాబట్టి ఆ విధంగా మన డెలివరీ మేడం గారు ఎందరో అభిమానాన్ని, ఆత్మీయతని అంత పంచుకున్నటువంటి మిత్రులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఈ సందర్భంగా వారి యొక్క సందేశాలను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మొట్టమొదటిగా ఈ పాఠశాల తమతో కలిసి పనిచేసినటువంటి స్వర్ణలత మేడం గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఉపాధ్యాయులు అందరికీ నా నమస్కారాలు, విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. డెలేల మేడం గారు మా పాఠశాలలో 11 సంవత్సరాలుగా పనిచేశారు. మేడం అంటే సిన్సియర్. నేను ఎంతో ప్రిపేర్ అయినా కూడా ఇప్పుడు ఏమి నాకు టీచరు ఏదో కొన్ని ఒడిదుడుకులు పడ్డారు కొద్ది కాలంలో. తర్వాత మేము చాలా కలిసిమెలిసినాము. ఈ ముందు జీవితం టీచర్ ముందు జీవితం ఇటువంటి మేడం గారి గురించి చెప్పాలంటే నాకంటే మీకందరికీ బాగా తెలుసు. డెలీలమ్మ గారు మాకు ఒక సోదరిలాగా అభిమానించారు. ఒక తల్లిన ఆదరణతో చూశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ మేడం. భారతి గారు ఆమె చెప్పదలుచుకున్న విషయాలు ఎక్కడ మిస్ అవుతాను. ముఖస్థుతి కోసం చెప్పేటువంటి మాటలు కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ తెలుసు. ఆమె చాలా కమిట్మెంట్ మీద పనిచేసే వ్యక్తి. నేను సుమారు 4 సంవత్సరాలు ఎంఆర్టీగా పనిచేశాను. మండల విశ్వప్పుడు టైం ప్రకారంగానే బాగా చెప్పాలి. మరి ఉద్యోగస్తులు ఆఫీసులు అయితే మామూలుగా ఇంటికి పోయి మనం రికార్డు తయారు చేసుకోవచ్చు. కానీ మనం సెలవు ప్రకారంగా వేళకి సక్రమంగా ఆ డ్రైవర్ గారికి చాలా మంది విషయాలు బాగా చెప్పారు. ఆమె మంచి వక్తలు. వారి యొక్క భర్త గారి విజయరావు గారు కూడా
టీచర్ కాబట్టి యూనిట్